Hello students, welcome back to another video from Sneha's Biology. ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2020 పేపర్లో బాటనీ సబ్జెక్ట్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ ఏ లెసన్ నుంచి అడిగారు, వాటి యొక్క అనాలిసిస్ ఏంటో మనం చూద్దాం. సో మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి లైక్ ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సిలబస్ ఆల్రెడీ మనకు తెలుస్తుంది. సో ఎక్కువ మనం ఆలోచించేది ఏంటంటే వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది మనం ఫస్ట్ ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఎగ్జాక్ట్గా వెయిటేజ్ అంటూ ఎవరు చెప్పలేము, కానీ ఎక్కువగా మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇట్ ఈజ్ నాట్ ఎష్యూర్, బట్ ఒక ఐడియా కోసం మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఇది మీరు ఫాలో అవ్వాలనే లేదు, ఎందుకంటే మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతి లెసన్ని ప్రతి లైన్ని కూడా మనం చదువుకొని వెళ్తేనే ఆ క్వాలిఫికేషన్ ఎగ్జామ్లో మనం మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా చూస్తే కొన్ని టాపిక్స్ ఉన్నాయి: బయోలాజికల్ క్లాసిఫికేషన్, మార్ఫాలజీ, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ ఫిజియాలజీ. సో ఈ టాపిక్స్ నుంచి మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం, అది నాట్ షూర్, బట్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్. అండ్ నెక్స్ట్ మాలిక్యులర్ బయాలజీ, ఇకాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్. ఈ టాపిక్స్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. తర్వాత మైక్రోబ్స్ అండ్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో దీని ప్రకారమే వస్తాయా అంటే నేను అది ఖచ్చితంగా మీరు అట్లా ఫాలో అవ్వద్దు అని నేను చెప్తాను. జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ రావడానికి మాత్రమే ఇది. కానీ ప్రతి క్వశ్చన్ని మీరు ఖచ్చితంగా ప్రతి లెసన్ని లైన్ టు లైన్ మీరు చదివితేనే మీకు మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ 2020 ఎంసెట్ పేపర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ చాప్టర్ నుంచి ఎన్ఎస్ క్వశ్చన్స్ వచ్చాయి అది నేను కొంచెం అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నాను. కావాలంటే మీరు కూడా లాస్ట్ ఇయర్ బాటనీ పేపర్ని చూసుకొని మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో అందులో మనకి బయోలాజికల్ క్లాసిఫికేషన్ నుంచి ఒక్క క్వశ్చన్ మాత్రం వచ్చింది. బయోలాజికల్ క్లాసిఫికేషన్ నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే వచ్చింది. తర్వాత ప్లాంట్ కింగ్డమ్ నుంచి 1 క్వశ్చన్, ఫ్రమ్ మార్ఫాలజీ లెసన్ 2 క్వశ్చన్స్, అండ్ ఫ్రమ్ రీప్రొడక్షన్ 5 క్వశ్చన్స్, ప్లాంట్ సిస్టమాటిక్స్ 2 క్వశ్చన్స్, సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్, అండ్ ఇందులో మనకి సెల్ బయాలజీ ఇంక్లూడ్ అవుతుంది, బయోమాలిక్యూల్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అసలు సెల్ డివిజన్ నుంచి మనకు ఒక క్వశ్చన్ కూడా రాలేదు. సో సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి 3 మార్క్స్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్ అంటే ఎనాటమీ లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి, ఎనాటమీ లెసన్స్ నుంచి. అండ్ ఇకాలజీ టాపిక్ నుంచి 2 మార్క్స్ వచ్చినాయి, 2 క్వశ్చన్స్ వచ్చినాయి. చూడండి, ఇందాక నేను మీకు చెప్పిన దాంట్లో ఇకాలజీ అసలు మెన్షన్ చేయలేదు. ఇకాలజీ 2 క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పాను, ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. సో దాన్ని మీరు బేస్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. సో ఇంటర్నల్ ఆర్గనైజేషన్ అసలు మెన్షన్ చేయలేదు మీకు, కానీ ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ నుంచి అంటే ఎనాటమీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. కాబట్టి ఇదే వెయిటేజ్ ఈ టాపిక్ నుంచి ఇలా వస్తాయని మనం అనుకోవడానికి వీల్లేదు. తర్వాత సెకండ్ ఇయర్ సిలబస్లో ప్లాంట్ ఫిజియాలజీలో మరలా ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ నుంచి 3 క్వశ్చన్స్, మినరల్ న్యూట్రిషన్స్ నుంచి 1 క్వశ్చన్, ఎంజైమ్ నుంచి అసలు ఏమీ రాలేదు మనకి, ఫోటోసింథసిస్ నుంచి 3 క్వశ్చన్స్, రెస్పిరేషన్ లెసన్ నుంచి 1 క్వశ్చన్, హార్మోన్ లెసన్స్ నుంచి 1 క్వశ్చన్, మైక్రోబయాలజీ నుంచి 3 క్వశ్చన్స్, జెనెటిక్స్ నుంచి 3 క్వశ్చన్స్, మాలిక్యులర్ బయాలజీ నుంచి 2 క్వశ్చన్స్, బయోటెక్నాలజీ నుంచి 4 క్వశ్చన్స్, అండ్ ప్లాంట్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లెసన్ నుంచి 1 క్వశ్చన్. సో ఓవరాల్గా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి 40 క్వశ్చన్స్ ఈ లిస్ట్ నుంచి వచ్చినాయి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి, ఈ టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఈ టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి అని మీరు ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. ప్రతి టాపిక్ కూడా అనలాటికల్గా లైన్ టు లైన్ చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ మీరు ప్లాన్ చేసుకోండి. Okay, this is the MCET AP MCET 2020 botany question paper analysis.
as we know that the MSET question paper will be given for 160 marks. So out of the 160 marks, botany is for 40, zoology is for 40, and physics is for 40, and also chemistry is for 40. సో మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది 160 మార్క్స్కి ఇవ్వబడుతుంది. అందులో బాటనీ వృక్షశాస్త్రం నుంచి 40 మార్కులు, జంతు శాస్త్రం నుంచి 40 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి, రసాయన శాస్త్రం నుంచి 40 మార్కులు వస్తాయి. సో ఈ వీడియోలో 23 సెప్టెంబర్ 2020 షిఫ్ట్ 2 అంటే మధ్యాహ్నం జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామినేషన్లోని బాటనీ సిలబస్ నుంచి ఏ క్వశ్చన్లు వచ్చినాయి అనేది మనం చూద్దాం. ఇది నేను 2 పార్ట్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పార్ట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా అనాలిసిస్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్ ఈజ్ నాట్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ డైకాట్ అండ్ మోనోకాట్? Which of the following characters is not a difference between dicot and monocot leaves? So ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. One is not a difference character between dicot and monocot leaves. So 3 out of the 4 options, 3 are differential characters, but one is not a differential character between dicot and monocot leaves. So we have to identify the option. So first of all, we have to read all the 4 options which are given in answers. One is differentiated mesophyll, distribution of stomata, presence of chlorenchyma, vascular bundles. యాక్చువల్గా మనం ఎక్స్టర్నల్ డిఫరెన్స్ చూస్తున్నప్పుడు ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డైకాట్ లీఫ్ అండ్ మోనోకాట్ లీఫ్ ఈజ్ రిలేటింగ్ టు their venation. Venation means arrangement of veins. We have 2 types of venations. One is reticular venation and the second one is parallel venation. Reticular and parallel venation. So that is the external difference between monocot and dicot leaves. But here these 3 are related to 4 are related to internal difference. So there is a differentiate, the mesophyll differentiation is one of the difference between monocot and dicot leaves. In monocot leaves only spongy parenchyma is present, whereas in dicot leaves palisade parenchyma and spongy parenchyma both are present. So distribution of stomata is also one of the differential character between monocot leaf and dicot leaf. Vascular bundles also is one of the differential character between dicots and monocot leaves. But here we have to identify which of the following is not a differential character. So answer is presence of chlorenchyma. Presence of chlorenchyma, because in both monocot and dicot leaves chlorenchyma is present. That's why it is the not a differential character. But whereas both dicot and monocot leaves are differentiated in respect to their mesophyll and the distribution of stomata and also vascular bundles, but chlorenchyma it is not a differential character. So that's why the correct answer is presence of chlorophyll. And this lesson, the question of this lesson is anatomy lesson. Next, look into another question. So another question is match the following. So here there are 3 columns. We have to match the these 4 options. So one is ashwagandha, tulip, crotalaria, allium sativum. These are the plant names. And coming to their economic importance, medicine, fodder, ornamental and spice. Coming to their families, Fabaceae, Liliaceae, Asteraceae and Solanaceae. So to match these type of questions, first of all we have to concentrate what is our known example. So in our first year syllabus you may come across with economic importance of Fabaceae.
economic importance of Fabaceae. So here the third option is Crotalaria. Crotalaria. So this Crotalaria plant belongs to Fabaceae family and it is used as fodder. Used as fodder. That's why Crotalaria economic importance is fodder and it belongs to Fabaceae family. Fabaceae family. And next one, Allium sativum. Allium sativum is a plant belongs to Liliaceae family. Liliaceae family. Liliaceae family, and it is used as spice. Spice. So Allium sativum is a spice and it belongs to Liliaceae family. And next, tulip. Tulip is a ornamental plant and it belongs to Asteraceae family. So it is a ornamental plant and it belongs to Asteraceae family. Asteraceae family. And finally, ashwagandha is used as a medicinal plant and it belongs to Solanaceae family. So ashwagandha is used as medicine and it belongs to Solanaceae family. So it is the matching for this question. So Crotalaria is a fodder plant, belongs to Fabaceae family. Allium sativum is a spice plant, belongs to Liliaceae family. Tulip is a ornamental plant and belongs to Asteraceae family. Ashwagandha is a medicinal plant and it belongs to Solanaceae family. So this question is from plant systematic lesson. Plant systematic lesson. So as this type of question is asked, you have to prepare or you have to plan how to read the lesson. How to read the lesson. And next, another question is from biological classification. So it is the second chapter in first unit, that is biological classification. So here the question is match the following fungi with their common names. So here 4 fungal groups are given and their common names are also given. We have to match this column 1 with column 2. So in column 1 we have 4 groups: Ascomycetes, Basidiomycetes, Deuteromycetes and Phycomycetes. Whereas their common names: imperfect fungi, sac fungi, algal fungi and bracket fungi. So here the first one is Phycomycetes. As you know that phycology is the study of algae. Phycology is the study of algae and the Phycomycetes is a group of fungi. That's why Phycomycetes is commonly called as algal fungi. And coming to Deuteromycetes. So this Deuteromycetes, as its sexual reproduction is not reported, it is commonly called as imperfect fungi. And coming to Ascomycetes, it is called as sac fungi, and Basidiomycetes, it is commonly called as bracket fungi. So Phycomycetes common name is algal fungi, Deuteromycetes common name is imperfect fungi, Basidiomycetes common name is bracket fungi, and Ascomycetes common name is sac fungi. Next question. So Engler and Prantl published a phylogenetic system in the monograph. So phylogenetic system means it is a system of classification which is based on phylogenetic relationship among the organisms or among the group of plants. So here 4 options are given. One is the Naturalican Flagen Familian, Historia Plantarum, Species Plantarum, Genera Plantarum. So Engler and Prantl published book is the Naturalican Flagen Familian. And Historia Plantarum is the book of, and the Species Plantarum is a book of Linnaeus. Genera Plantarum is a book of Bentham and Hooker. That's why
The correct answer for Engler and Prandtl is the Naturalican Flangen Familian. Next question. Major structural components of cell membrane are cell membrane. So cell membrane is also called as phospholipid membrane. That's why the answer is phospholipids. So phospholipids are the major structural components of cell membrane. And the next question is homogamous species is homogamous. So gamous means gametes. So gametes are of different types, isogametes and isogametes. So homogamous means similar gametes. So these similar gametes are found in cladophora. In case of Funaria, Pteris, Cycas, spores are seen, either homosporous or heterosporous, but here question is asked as homogamous. That's why the correct option is cladophora, which is a algae and produces spores that are similar in their nature. That's why they are called as isogametes or homogametes. And the next question is age of the tree can be calculated from. So this question is from anatomy lesson and particularly from secondary growth of plant. So in secondary growth, annual rings are produced, and these rings are utilized to estimate the exact or the age of plants. That's why age of tree can be calculated from annual rings, but not from phloem or pith or xylem. That's why the correct option is annual ring, and there is a separate study to know the age of plants with their annual rings, which is called as dendrochronology. And the next question is, in which pair both the plants can be vegetatively propagated by leaf pieces? So here 4 pairs are given. One is agave and kalanchoe, bryophyllum and kalanchoe, chrysanthemum and agave, asparagus and bryophyllum. Here agave is a stem, chrysanthemum is also stem, asparagus is also stem, but the question is asked vegetatively propagated by leaf pieces. That's why the correct answer is bryophyllum and kalanchoe. So these two are vegetatively propagated by their leaf pieces. And the next question is, a horizontal underground stem is. So we have 4 types of underground stem modifications. They are rhizome, corm, stem tuber and bulb. So these are the 4 examples for stem tuber, and here corm and rhizome are given. So out of these 2 we have to identify which is the underground stem that horizontally grows. So out of between corm and rhizome, a rhizome is horizontally grows, whereas corm is vertically grows. That's why the correct option is rhizome. And the next question is, select the neutral amino acid among the following. Neutral amino acid means their pH is exactly 7. So if less than 7, they are acidic in their nature. If more than 7, they are basic in their nature. But 7 is the neutral amino acids. So 4 amino acids are given.
One is lysine, glutamic acid, valine and phenylalanine. మనం టెక్స్ట్ బుక్ కనుక జాగ్రత్తగా మీరు బయోమాలిక్యూల్ లెసన్స్ కనుక చూస్తే అక్కడ మనకు ఒక బాక్స్ ఐటెంలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ రిఫర్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్స్. వన్ ఈజ్ ఎసిడిక్. సో ఎసిడిక్ amino acid is glutamic acid. Next one, basic amino acid is lysine. Whereas neutral amino acid is valine. And there are some aromatic amino acids, and they are 3: tyrosine and phenylalanine, and finally tryptophan. So glutamic acid is the acidic amino acid, lysine is the basic amino acid, phenylalanine is the aromatic amino acid. That's why the correct answer is valine. So valine, this valine is the neutral amino acid. And the next question, fertilization in angiosperm is 4 options: oogamy, isogamy, anisogamy, siphonogamous oogamy. These 3 are come across in algae and fungi, whereas siphonogamous oogamy is a fertilization process in angiosperms. That's why the correct option is siphonogamous oogamy, which means male gametes or pollen grains are transferred to stigma, and then they are enter into the pollen tube and finally reaches the female gamete and fuses with female gamete and forms egg. So this type of fertilization is called as a siphonogamous oogamy, and it is found in angiosperms. Next, which one of the following possesses ovule without integuments? So depending upon integuments, ovules are of 3 types. One is ategmic, second one unitegmic, and third one bitegmic. So ategmic means without integuments, unitegmic means single integument, bitegmic means 2 integument. So 4 options are given: Helianthus, Loranthus, maize, datura. Here Helianthus and datura are the examples for unitegmic ovules, and maize is a monocot and it has bitegmic ovule. That's why the correct answer is Loranthus. Along with Loranthus, Belanophora is also another example. Which is having integument or without integuments. Their ovules are present. That's why the correct answer is Loranthus. Next, multiple epidermis on dorsal and ventral side of the leaf is found in. Multiple epidermis means many layers of epidermis is present. Generally epidermis is a single layer and outermost layer. In case of leaves, we have dorsal side epidermis and ventral side hypodermis. Upper epidermis and lower epidermis. So this presence of multiple layer is the characteristic feature of xerophytes. Here, out of these 4 examples, Nerium is the xerophytic plant and it is having multiple epidermis. That's why the correct answer is Nerium. And next question, the spathe in Musa is a modified petiole, bracts, bracteoles, leaves. Spathe is a modification of bract. So in Musa,
their bracts are modified as a protective structure which is called as spathe. And the next question is, the development of an embryo from an unfertilized female gamete is known as, the development of an embryo from an unfertilized female gametes is known as. Here 4 options are given: parthenocarpy, parthenogenesis, apomixis and polyembryo. Parthenocarpy is the production of fruits without fertilization, unfertilized ovary, whereas apomixis is the production of seeds. Polyembryony means the presence of more than one embryo. That's why the correct answer is parthenogenesis. So parthenogenesis is the process in which an embryo is developed from unfertilized female gamete. Next, endomembrane system does not include which of the following? Endomembrane system does not include which of the following? This question is from cell biology. So we have to know what is endomembrane system. Endomembrane system means some organelles, their functions are coordinated with each other. And they are called as endomembrane system. And they include endoplasmic reticulum, Golgi complex, lysosomes and vacuoles. So these 4 are included in endomembrane system. So endoplasmic reticulum is included, Golgi complex is included, lysosome also included, whereas mitochondria is not included. That's why this answer for this question is mitochondria. This is also a direct question from cell biology. And the final question, which is from first year syllabus, that is the Millennium Ecosystem Assessments Grouped Ecosystem Services. Choose the కరెక్ట్ కేటగిరీస్. మనకి ఇకాలజీ లెసన్లో ఎకోసిస్టమ్ సర్వీసెస్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్లో మనం జాగ్రత్తగా చూస్తే సపోర్టింగ్, ప్రొవిజనింగ్, రెగ్యులేటింగ్, కల్చరల్ సర్వీస్, సపోర్టింగ్ సర్వీసెస్, ప్రొవైడింగ్ సర్వీసెస్, రెగ్యులేటింగ్ అండ్ కల్చరల్ సర్వీసెస్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. మనం టెక్స్ట్ బుక్ చూసినట్టయితే మనకు డైరెక్ట్ ఈజీగా తెలుస్తుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇవి ఫస్ట్ ఇయర్ క్వశ్చన్. అప్రాక్సిమేట్లీ 18 questions or 17 or 18 questions are asked from first year syllabus. సో నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో మీ అందరికీ నేను ఇంకొక విషయం చెప్పబోతున్నాను. విత్ ఇన్ నోన్ డేస్, 2-3 రోజుల్లోనే మన ఈ స్నేహాస్ బయాలజీ ఛానల్లో డిఎస్సి, ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి బయాలజీ కంటెంట్ క్లాసులు స్టార్ట్ చేస్తాను. ఫ్రమ్ 6th క్లాస్ నుంచి నేను బయాలజీ కంటెంట్ స్టార్ట్ చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ అంటే మీ అన్నయ్య కానీ, మీ అక్కలు కానీ, లేకపోతే మీకు తెలిసినటువంటి రిలేటివ్స్ ఎవరైనా సరే బయాలజీకి సంబంధించి ప్రిపేర్ అయితే, డిఎస్సి జాబ్కి ప్రిపేర్ అయితే నా ఛానల్ని వారికి సజెస్ట్ చేయవలసిందిగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నాట్ ఓన్లీ ఫర్ బయాలజీ, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ అని చెప్పి పిలుస్తుంటారు, వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూడొచ్చు. సో చాలా కొద్ది రోజుల్లో, ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించి టీచర్ పోస్ట్కి సంబంధించి టెట్ అని చెప్పి పిలుస్తుంటారు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఆ సిలబస్ని గవర్నమెంట్ ఆల్రెడీ రిలీజ్ చేసింది. సో దాన్ని బేస్ చేసుకుని త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వబోతారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి క్లాసులు, అంటే ఇంటర్మీడియట్ బయాలజీ క్లాసులతో పాటుగా, బాటనీ క్లాసులతో పాటుగా డిఎస్సి క్లాసులు కూడా నేను 6th క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తాను. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కనుక ఉంటే వాళ్ళకి ఈ విషయాన్ని మీరు తెలియజేసి నా ఛానల్ని వారికి సజెస్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel Snehas Biology and press bell icon for upcoming notifications. Thank you.